అసలు గోదాదేవి ఎవరు? ఆమెను ధనుర్మాసంలో ఎందుకు అంత భక్తిగా పూజిస్తారు? ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే గోదాదేవి అసలు కథ మీకు తెలుస్తుంది. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్ అనే గ్రామంలో విష్ణుచిత్తుడు అనే గొప్ప విష్ణు భక్తుడు ఉండేవారు. ఆయనకు భగవంతుడిపై అపారమైన భక్తి. ప్రతిరోజు తన తోటలో జాజి, మల్లె, తులసి వంటి పూలను పెంచి అవి ప్రేమతో శ్రీరంగనాథుడికి సమర్పించేవారు. అదే ఆయన జీవిత లక్ష్యం. ఒకరోజు ఆ తోటలోని తులసి మొక్క దగ్గర విష్ణు చిత్తుడు ఒక చిన్న బాలికను చూశారు. ఆ బాలిక ముఖంలో దివ్యమైన తేజస్సు, అసాధారణమైన శాంతి. ఇది సామాన్యమైన శిశువు కాదు, స్వయంగా శ్రీరంగనాథుడే నాకు ఇచ్చిన వరం అని భావించి ఆమెను ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. ఆమెకు కోదై అని పేరు పెట్టారు. అంటే పూలతో అలంకరించబడినది అని అర్థం. కాలక్రమంలో అదే కోదై గోదాదేవిగా లోకమంతా ప్రసిద్ధి చెందింది. చిన్న వయసు నుంచే విష్ణు చిత్తుడు గోదాదేవికి రామాయణం, భాగవతం, శ్రీకృష్ణ లీలలు చెప్పేవారు. ఆ కథలు వింటూ వింటూనే గోదాదేవి హృదయంలో శ్రీకృష్ణుడిపై అపారమైన ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ కాలక్రమంలో ఒక దృఢమైన సంకల్పంగా మారింది. నేను శ్రీకృష్ణుడినే పెళ్లి చేసుకుంటాను. ఇది సాధారణ కోరిక కాదు. ఇది జీవాత్మ పరమాత్మను చేరాలనే భక్తి తపన. విష్ణు చిత్తుడు ప్రతిరోజు శ్రీరంగనాథుడికి పూలమాలలు తయారు చేసేవారు. ఒకరోజు గోదాదేవి ఆ మాలలను ముందే తన మెడలో వేసుకుని అద్దంలో చూసుకుంటూ నా వివాహం స్వామితోనే అని తలిచింది. అదే మాలలను తండ్రి ద్వారా స్వామికి సమర్పించేవారు. కొన్ని రోజులకు పూజా సమయంలో పూలమాలల్లో వెంట్రుకలు కనిపించాయి. విష్ణు చిత్తుడికి విషయం అర్థమయ్యి గోదాదేవిని మందలించారు. అదే రాత్రి విష్ణు చిత్తుడికి రంగనాథుడు కలలో దర్శనమిచ్చి ఇలా అన్నారు: గోదాదేవి ధరించిన పూలమాలలే నాకు అత్యంత ప్రియమైనవి. ఆమె ప్రేమతో ముందే ధరించి నాకు అర్పిస్తోంది. నాకు అవే కావాలి. ఆ రోజు నుంచి గోదాదేవి ధరించిన పూలమాలనే స్వామికి సమర్పించడం మొదలైంది. అందుకే ఆమెని సుడికొడుత్త సుదర్కొడి అని పిలుస్తారు. గోదాదేవి తన భక్తిని కేవలం తనకే పరిమితం చేయలేదు. భక్తులు భగవంతుని ఎలా చేరుకోవాలో తెలిపేందుకు 30 పాశురాలతో తిరుప్పావై అనే అద్భుత గ్రంథాన్ని రచించింది. ఈ తిరుప్పావైనే ధనుర్మాసంలో ప్రతిరోజు ఆలయాల్లో పఠిస్తారు. అందుకే ధనుర్మాసం అంటే గోదాదేవి మాసం. కొన్నాళ్లకు గోదాదేవికి వివాహ వయసు వచ్చింది. విష్ణు చిత్తుడు ఆమె పెళ్లి గురించి ఆలోచించగా గోదాదేవి స్పష్టంగా చెప్పింది: శ్రీరంగనాథుడిని తప్ప ఇతరులెవ్వరని నేను పెళ్లి చేసుకోను. ఆ రాత్రి మళ్ళీ శ్రీరంగనాథుడు విష్ణు చిత్తుడి కలలో వచ్చి, గోదాదేవిని నా ఆలయానికి తీసుకురా, నేను ఆమెను వివాహం చేసుకుంటాను అని అన్నారు. విష్ణు చిత్తుడు గోదాదేవిని శ్రీరంగ ఆలయానికి తీసుకువెళ్లారు. అందరూ చూస్తుండగానే శ్రీరంగనాథుని సన్నిధిలో గోదాదేవి స్వామిలో లీనమై మాయమైపోయింది. ఇది మరణం కాదు, ఇది జీవాత్మ పరమాత్మలో ఐక్యం. గోదాదేవి 12 మంది అల్వార్లో ఒకే ఒక్క మహిళా అల్వార్. భక్తి ఉద్యమానికి ప్రాణం, స్త్రీ భక్తికి శ్రీకారం, ప్రేమే భగవంతుని చేరే మార్గాన్ని చూపించిన దేవి అవతారం. గోదాదేవిని ఆండాల్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.